హైదరాబాద్ ఉప్పల్ నారపల్లి ఎలివేటెడ్ కారిడార్ పనులు వేగవంతం చేయాలని కోరుతూ రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షులు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఆధ్వర్యంలో బీజేపీ శ్రేణులు ఉప్పల్లో ర్యాలీ చేపట్టారు. ఉప్పల్ మహంకాళి టెంపుల్ నుండి వరంగల్ జాతీయ రహదారిపై ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ మాట్లాడుతూ ఉప్పల్ ఎలివేటర్ కారిడార్ పనుల గురించి కేంద్ర ప్రభుత్వం 600 కోట్ల కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం, జీహెచ్ఎంసీ అలసత్వం వలన పనులు నత్తనడకన సాగుతుందని ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం మీద కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తెచ్చే విధంగా నితిన్ గడ్కరీ వద్దకు సమస్యను తీసుకువెళ్తామన్నారు. గతంలో కేటీఆర్ మంత్రిగా ఉప్పల్ ప్రాంతానికి వచ్చినప్పుడు బీజేపీ నిలదీయడంతో కొంత పనులు ప్రారంభించారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వం వల్లే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి కారిడార్ పనులు పూర్తి చేసే వరకు బీజేపీ పోరాడుతుందన్నారు. ఎలివేటెడ్ కారిడార్ పనులను ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ పనులను నేను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఉప్పల్లో ఎలివేటెడ్ కారిడార్ కట్టడం కొరకు నితిన్ గడ్కరీ గారు స్వయంగా మంజూరు చేసినటువంటి ఒక ప్రాజెక్ట్ ఇది. దాంతోపాటు వారే స్వయంగా వచ్చి శంకుస్థాపన చేసినటువంటి ప్రాజెక్ట్. భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ ఉప్పల్ అభివృద్ధి కొరకు 600 కోట్ల రూపాయలు నిధులు ఇచ్చినటువంటి విషయాన్ని గుర్తు చేస్తున్నాం. ఒకవైపున కేంద్రం 600 కోట్ల రూపాయలు నిధులు ఇస్తే ఈ జిహెచ్ఎంసీకి రాష్ట్ర ప్రభుత్వానికి ఒక స్ట్రీట్ లైటు, ఒక సివర్ లైను, ఒక వాటర్ లైను, ఒక అక్విజిషన్కి 6 ఏళ్ళు పట్టింది అంటే ఈ ప్రభుత్వం ఎట్లాంటి సహాయం నిరాకరణ చేస్తూ ఉందో అర్థం చేసుకోవాలి. కాబట్టి గడ్కరీ గారు 5వ తారీఖు నాడు హైదరాబాద్ వస్తున్న సందర్భంలో ఈ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని, ఈ ప్రభుత్వం మెడలు వంచాలని, జిహెచ్ఎంసీ దారికి తీసుకురావాలని, కాంట్రాక్టర్ని కూడా దారిలో పెట్టాలని, ఈ ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ పనులని వెంటనే వేగవంతం చేసి త్వరలోనే పూర్తి చేయడం కొరకు ఖచ్చితమైనటువంటి ఆదేశాలు జారీ చేయాలి అన్నటువంటి యొక్క ఆలోచనతో ఈరోజు ఉప్పల్లో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ర్యాలీని నిర్వహించడం జరిగింది. అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం సహాయ నిరాకరణ చేసింది, అప్పుడు ప్రజాప్రతినిధులు సహాయ నిరాకరణ చేశారు, జిహెచ్ఎంసీ సహాయ నిరాకరణ చేసింది. ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మొద్దు నిద్ర చేస్తూ ఉప్పల్ జంక్షన్ని ఎలా అభివృద్ధి పరుద్దామన్నటువంటి విషయంలో ఈరోజు కూడా సరైనటువంటి విధానం రూపొందించకపోవటం వల్ల జరుగుతున్నటువంటి నిర్లక్ష్యం, జరుగుతున్నటువంటి జాప్యం, జరుగుతున్నటువంటి అలసత్వం అన్నటువంటి విషయాన్ని తెలియజేసుకుంటూ ఖచ్చితంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచి తీరుతాం. ఇంతకుముందు కూడా కేటీఆర్ ఉప్పల్కి వస్తా అంటే ఆ స్కై వాక్ని ప్రారంభిస్తామంటే అసలు నీకు అధికారం లేదు, నైతిక హక్కు లేదు,
స్తంభాలు మార్చలేనటువంటి మున్సిపల్ మంత్రి ఏ ముఖం పెట్టుకుని ఉప్పల్కి వస్తున్నామని చెప్పని నిలదీస్తే అప్పుడు కొంత లైట్లు, అప్పుడు కొంత పైప్ లైన్లు, అప్పుడు కొంత డ్రైన్లు తీయటం మొదలైంది. కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఈ యొక్క జిహెచ్ఎంసీని మొద్దురు నిద్ర లేపడం కొరకు ఈరోజు యాత్ర తీశాం. ఖచ్చితంగా గడ్కరీ గారి దృష్టికి ఈ అంశాలన్నీ తీసుకుపోతాం. 600 కోట్ల రూపాయలు నిధులు ఇస్తే ఈ పైప్ లైన్లు, ఈ సివర్ లైన్లు, ఈ యాక్విజిషన్ చేయడానికి 6 ఏళ్ళు పడుతుందా అని ప్రశ్నిస్తూ ఈరోజు ఊరేగింపు తీశామని తెలియజేస్తాం.